ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఏదో చిరిగినట్టు వినిపించింది? నాదేనా చిట్టి? నిషా, నీ డ్రెస్సేనా? బాగా చిరిగిందనుకుంటా నిషా. చూస్తే నిషా షేమ్ అని అంటారు. ఇప్పుడు ఎలారా? కాలు కడగాలి కదా. మరి అందరిలో షేమ్ అవుతావా? వెళ్ళి వాష్రూమ్ లో ఉండు, కొత్త డ్రెస్ తెప్పించిస్తాను. సరే, త్వరగా తీసుకురా. ఏంటొచ్చేది? ఆ కంతలోనే చావు. నువ్వు అక్కడికి వస్తే చాలా డిస్టర్బెన్స్, అందుకే డైవర్ట్ చేశా. ఇంకా రాలేదేంటమ్మా అమ్మాయి? ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. కడుపు ప్రాబ్లం గా ఉందంట, వాష్రూమ్ లోకి వెళ్ళింది. సరిపోయింది. ఇక స్నానం చేసి రావాల్సిందే. ఆ అమ్మాయి ఇంకెప్పుడొచ్చాను? తన గురించి వదిలేండి పంతులు గారు, ఇంకేం చేయాలో చెప్పండి. ఏమంటారమ్మా? కానివ్వండి. ఈ నిషా ఎప్పుడు ఇంతే, వీడితో ఏది పాలు పంచుకోదు. అమ్మా చామంతి, ఎలాగూ నీళ్లు పోసావు, అలాగే బాబు పాదాలకి పసుపు రాసేయమ్మా. పంతులు గారు, ఇది ఎవరైనా చెయ్యొచ్చమ్మా, డోంట్ వర్రీ. నువ్వు కానీ అమ్మా. పంతులు గారు, త్వరగా కానివ్వండి, నీరస వచ్చి పడిపోయేలా ఉన్నాను. ఏమైంది రోజా? హెల్త్ బాగాలేదా? అదేం లేదు సార్, కొంచెం నీరసంగా ఉంది. నాకు అలాగే ఉంది. మీకు నిజంగా నీరసంగా ఉందా, లేదంటే ఎవరైనా కొట్టారా? మమ్మల్ని ఎవరు కొడతారా? ఆ ధైర్యం ఎవరికుంది? కరెక్టే మేడం, నిజంగా ధైర్యం ఎవరుకుంటుంది? కర్మ, ఆత్మ వచ్చి బాధేందని కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, ఈ శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఈ మహిమగల మణిహారాన్ని నెత్తిన పెట్టుకుని వస్తారో, ఇలా ఎవరైతే కాళ్ళు కడిగించుకుని పసుపు రాయించుకుని భక్తి శ్రద్ధలతో మెట్లు ఎక్కుతూ వెళ్లి ఆ శివుడికి మణిహారాన్ని అలంకరిస్తారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా 2 నెలల్లో పెళ్ళైపోతుందమ్మా. బాబుకు కూడా అయి తీరుతుంది. ఇది ఆ మణిహారం మహిమే అమ్మా, ఆ శివయ్య ఇచ్చే అనుగ్రహమే అమ్మా. మాకు అనుగ్రహం కావాలనే కోరుకుంటున్నాం పంతులు గారు. పెళ్లి కూతురు చామవ్వాలని నేను కోరుకుంటున్నాను శివయ్య. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందమ్మా. అమ్మా చామంతి, ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టమ్మా. అలాగే హారతి కూడా ఇవ్వమ్మా. బాబు నమస్కారం చేసుకుంటూ వస్తాడు. పంతులు గారు, చామంతికి చెప్పారేంటి? ఆ అమ్మాయి లేదు కదమ్మా. ఇది ఎవరైనా చెయ్యొచ్చు, పోనీ మీరు కానివ్వండి. నేనా? మా మేడంకి ఎక్సర్సైజులు చేసి నీరసంగా ఉంది, ఆవిడెలా చేస్తారు? కష్టం లేండి. అమ్మయ్యా, ఇంకా నయం, నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. అమ్మా చామంతి, అన్నీ నీ చేతులతోనే జరగాలని ఆ శివయ్య ఆశిస్తున్నట్టున్నాడు.
నువ్వు మొదలు పెట్టమ్మా. అలాగే పంతులు గారు. ఇదిగో అమ్మా, మీరు రండమ్మా. లొకేషన్ ఇదే డాడ్. మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న నా కొడుకుని ఇక్కడి చంపి పూర్తి చేద్దాం. వీళ్ళకిచ్చిన టైం అయిపోయిందే. డాడ్, వాడేనేమో డౌట్గా ఉంది. ఒకసారి కాల్ చేయి. మీడియా దగ్గరికి వెళ్తా. త్రిపాఠి ఫోన్ చేస్తున్నాడేంటి? పద డాడ్. ఫోన్ చేయడం కాదు శివయ్య, మేమే వచ్చేసాం. నా నెంబర్తో నన్ను కనిపెట్టొచ్చారా? అది వదిలేయి, వచ్చేసాం కదా. మర్యాదగా నీ దగ్గరున్న ఎవిడెన్స్లన్నీ మాకిచ్చేసాయి. బతికిపోతావు. ఇస్తాను, మీ సంగతి తేల్చే వాళ్ళకే ఇస్తాను. అయితే ఇక్కడే చచ్చిపోతావు. పడుకో, ఆగ్రా.